వెల్కమ్ టు ది లియో. జగన్మోహన్ రెడ్డి సినీ ఇండస్ట్రీ మీద ఇంకా కక్ష సాధిస్తున్నాడా అంటే ఎస్, అవుననే సమాధానం వస్తుంది. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అగ్రనాయకులుగా ఉన్నవారిని, దర్శకులుగా ఉన్నవారిని, నిర్మాతలను వీరందరినీ కూడా తన కాళ్ళ వద్దకు పిలిపించుకుని సైకో ఆనందం పొందినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఓడిపోయిన తరువాత కూడా సినీ ఇండస్ట్రీ మీద కక్ష అయితే సాధిస్తున్నారు. ఇటీవల గత కొద్ది రోజుల నుంచి చూస్తే లైలా సినిమాను బాయ్కాట్ చేయాలని చెప్పి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. ఎందుకు లైలా సినిమాని బాయ్కాట్ చేయాలి అంటున్నారు అంటే, వాస్తవానికి ఈ సినిమాలో ఏమన్నా వైసీపీకి సంబంధించిన సీన్లు సన్నివేశాలు ఉన్నాయా అంటే అది సినిమా రిలీజ్ అయితేనే కానీ తెలియదు. సినిమా రేపైతే రిలీజ్ కాబోతుంది. మరి ఎందుకు ఇంత కక్ష అంటే, మొన్న ఈ లైలా సినిమాకు సంబంధించి జరిగినటువంటి ఒక ఫంక్షన్లో పృథ్వీ కొన్ని కామెంట్స్ అయితే చేయడం జరిగింది. అందులో ఏదైతే 11 గొర్రెలు అన్నారో అది మేమే అని చెప్పి వైసీపీ తమకంటించుకుంది. గుమ్మడికాయల దొంగ ఎవర్రా అంటే భుజాలు ఈడు దొడుముకుంటారు. ఆయన ఏదో 11 గొర్రెలు అన్నాడు. 11 అంటే చాలు, వీళ్ళకి వచ్చిన సీట్లు 11 కాబట్టి మమ్మల్ని అన్నారని చెప్పి వీళ్ళు తరుముకుంటారు. ఒకప్పుడు పృథ్వీని అసలు తీసుకొచ్చి పదవులు ఇచ్చి ఎంకరేజ్ చేసిందే వైఎస్ఆర్సీపీని కదా. మీరు పృథ్వీని ఇప్పుడు పృథ్వీ అన్నది మిమ్మల్ని అని మీరు భావించిన సినిమా మొత్తం ఏం చేసింది? అందులో ఆయన ఒక క్యారెక్టర్ ఆర్టిస్టు. అంత మాత్రాన ఇప్పుడు గతంలో మీకు మెంటల్ కృష్ణ ఏం చేశాడు? అనేక సినిమాల్లో ఉన్నాడు. మరి జగన్మోహన్ రెడ్డికి వన్ సైడ్ వత్తాసు పలికినటువంటి వ్యక్తి. మరి ఎప్పుడు టీడీపీ కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ ఆయన ఉన్న సినిమాల్ని బాయ్కాట్ చేయాలని ఎప్పుడు అనలేదే. మెంటల్ మురళీకృష్ణ ఉన్నటువంటి సినిమాలను ఎప్పుడైనా బాయ్కాట్ చేశారా? మరి జగన్మోహన్ రెడ్డికి వన్ సైడ్ వత్తాసు పలికిన వ్యక్తి, పవన్ కళ్యాణ్ మీద అత్యంత నీచమైన వ్యాఖ్యలు చేసిన వ్యక్తి, మరి ఏ రోజు పృథ్వీ ఉన్న సినిమాలను బ్యాన్ చేయలేదే. ఎందుకంటే సినిమాలు వేరు, రాజకీయం వేరు. సినిమాల్లో ఆయన ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంతే. ఏదో ఒక క్యారెక్టర్ ఆర్టిస్టు మనకు నచ్చలేదని చెప్పి ఆ సినిమా మీద ఆధారపడి 100 మంది 1000 మంది జీవిస్తారు. ఎంతో కష్టపడి నష్టపడి డైరెక్టర్, నిర్మాత ఆ సినిమాను తెరకెక్కిస్తే దాని మీద మేము కక్ష సాధిస్తామంటే మరి ఇది ఫిలిం ఇండస్ట్రీ మీద కక్ష కదా. దీన్ని బాయ్కాట్ చేయాలని పెద్ద పిలుపునివ్వటం సిగ్గుండాలి వైఎస్ఆర్సీపీకి. నిజంగా వైఎస్ఆర్సీపీకి ఒక సినిమాని హిట్ చేసే సమర్థత ఉండి ఒక సినిమాని ఫ్లాప్ చేసే సమర్థత ఉంటే యాత్రా సినిమాని మీరు హిట్ చేసుకుంటారు కదరా. మరి బాలకృష్ణ డాకు మహారాజుని ఫ్లాప్ చేయాలి కదా మీరు. అయ్యిందా? యాత్రా సినిమా అటర్ ఫ్లాప్ అయింది, డాకు మహారాజు సూపర్ హిట్ అయింది. అంటే వాస్తవానికి సినిమాని సినిమాలా చూడాలి, రాజకీయాలని రాజకీయాల్లా చూడాలి. దీనికోసం మళ్ళీ వైసీపీ నేతలు కూడా ఆ రంగంలో దిగి వాస్తవానికి ఈ కామెంట్స్ చేసినప్పుడు హీరోగా ఉన్నటువంటి విశ్వక్సేను ఆ స్టేజ్ మీద లేడు. తరువాత జరిగిన ఘటన తెలుసుకుని విశ్వక్సేను స్వయంగా క్షమాపణ చెప్పాడు. ఇది కేవలం సినిమాని సినిమాలాగానే చూడండి, ఎవరైనా ఒకరిద్దరు ఏదైనా కామెంట్ చేస్తే అది వ్యక్తిగతమైన కామెంట్స్ తప్ప ఆ సినిమాకు దీనికి ఎటువంటి సంబంధం లేదని చెప్పాడు ఆయన. అలాగే నిర్మాత మొత్తానికి దర్శకుడు ఎవరో మొత్తానికి ఒకళ్ళు వచ్చేసి వాళ్ళు కూడా సారీ చెప్పారు. అంటే పొరపాటు జరిగిన ఆళ్ళ ఫంక్షన్లో జరిగింది కాబట్టి సారీ చెప్పారు. బట్ ఆయన ఏం మాట్లాడతారనేది వీళ్ళు ఊహించరు కదా. సో ఫ్లోలో ఆయన మాట్లాడాడు. మరి ఆ తర్వాత అయినా సరే మీరు పృథ్వీ మీద కక్ష ఉంటే ఉండొచ్చు, నేను దాన్ని కాదన్ను. కానీ దానికోసం సినిమాని ఫ్లాప్ చేస్తానంటే ఖచ్చితంగా ఇది ఫిలిం ఇండస్ట్రీ మీద కక్ష సాధింపే. నేను మరొకసారి చెప్తున్నాను, ఫిలిం ఇండస్ట్రీని టచ్ చేసినందుకే జగన్ రెడ్డికి పుట్టగొత్తు లేకుండా పోయి. నేను మళ్ళీ బలంగా చెప్పగలను, జగన్మోహన్ రెడ్డి ఇంత దారుణమైన పరాజయంలో ఫిలిం ఇండస్ట్రీని వేధించటం కూడా ఒక కారణమే. ఖచ్చితంగా రాజకీయాలలో ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఫిలిం ఇండస్ట్రీ ప్రభావం ఉంటుంది. ఇది కాదనరాని బహిరంగ సత్యం. కేసీఆర్కి ఎలా ఉండాలో తెలియదా ఫిలిం ఇండస్ట్రీతో? రేవంత్ రెడ్డికి ఎలా ఉండాలో తెలియదా? మొత్తం ఇండస్ట్రీ అంతా హైదరాబాద్లో ఉన్న ఏ రోజైనా ఫిలిం ఇండస్ట్రీని టచ్ చేశాడా? ఇప్పటివరకు ఎప్పుడు ఫిలిం ఇండస్ట్రీని టచ్ చేయలేదు కదా. సరే, మొన్న అంటే ఏదో అల్లు అర్జున్ విషయంలో కొంచెం అది వేరే కేసు, అసలు దానికిను సినిమాలకి సంబంధం లేని విషయం అది. కానీ ఇక్కడ కేవలం కావాలని టార్గెటెడ్గా హెరాస్ చేయటం ఇది ఖచ్చితంగా తప్పు. గతంలో పెద్ద అగ్ర హీరోలందరూ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అవమానించాడో చిరంజీవిని ఫిలిం ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా చెప్పుకుంటారు. సో అలాంటి వ్యక్తి చేత నమస్కారం పెట్టించుకున్నటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. చిరంజీవి ఏమి జగన్మోహన్ రెడ్డికి తీసిపోయే వ్యక్తి కాదు. ఒకరు రాజకీయాల్లో ఉన్నారు, ఒకరు సినిమాల్లో ఉన్నారు, ఎవరి స్థాయి వాళ్ళదే. అలాంటి వ్యక్తితో కూడా నమస్కారం పెట్టించుకుని కార్లన్నీ కూడా బయట ఆపించి వాళ్ళని గేట్ లోపలికి నడిపించుకెళ్ళి అత్యంత దారుణంగా అవమానిస్తే అందరూ అన్నీ గమనించారు. దాని ఫలితమే మొన్న ఎన్నికల్లో నీకు వచ్చినటువంటి సీట్లు. ఇప్పుడు కూడా అహంకారం దగ్గర ఎవరో ఒక వ్యక్తి చేసిన విమర్శలను
సినిమా మొత్తానికి ఆపాదిస్తామంటే సినిమా ఏం పాపం చేసింది? వాళ్ళు ఎన్నో నెలలు కష్టపడి కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టి ఎంతోమంది శ్రమ పడితే వచ్చినటువంటి సినిమా అది. దానికి ఈరోజు వైఎస్ఆర్సీపీ అత్యంత దారుణంగా వైసీపీ సోషల్ మీడియాలో దీని వెనక ప్రీ ప్లాన్డ్గా జగన్మోహన్ రెడ్డి నడిపిస్తున్నటువంటి కథే ఇది మొత్తాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పకుండా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఎంత టార్గెటెడ్గా తీసుకోదు. ఎప్పటికైనా ఒకటికి ఇద్దరికి నష్టపోతే ఓకే నేను చూడని చెప్తారు, అది వేరే విషయం. కానీ ఖచ్చితంగా బాయ్కాట్ చేయాలని చెప్పి హ్యాష్ ట్యాగులు పెట్టి ట్రెండ్ చేసే స్థాయికి వెళ్ళారు అంటే ఖచ్చితంగా ఇది ఫిలిం ఇండస్ట్రీ మీద వేధింపులే. ఫిలిం ఇండస్ట్రీని జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాక కూడా శాసించాలి అనుకోవడం తప్పే. దానితో సంబంధం లేకపోయినా కీలకంగా ఉన్నటువంటి హీరోనే స్వయంగా క్షమాపణ చెప్పినప్పటికీ కూడా వీళ్ళు శాంతించలేదు అంటే, వీళ్ళు మేము చేయాల్సింది చేస్తాము అన్నారు అంటే ఇది వేధింపులే. కాకపోతే మీరేదో బాయ్కాట్ చేయాలి అనుకున్నంత మాత్రాన సినిమాలు అటర్ ఫ్లాప్ అయిపోవు. నేను ఇందాక కూడా చెప్పాను, నిజంగా వైసీపీ సోషల్ మీడియాకి అంత పవరే ఉంటే యాత్ర 2ని హిట్ చేసుకుందరు కదా మీరు. యాత్ర సినిమా తీసాక 11 సీట్లు వచ్చినాయి మీకు. యాత్ర సినిమా తీసాక ఎన్ని సీట్లు వచ్చినాయి? 11 సీట్లు వచ్చినాయి. మరి యాత్ర సినిమా కాపాడలేదే మిమ్మల్ని? యాత్ర సినిమా సూపర్ హిట్ అవ్వలేదే? కలెక్షన్లు వర్షం కురిపించలేదే? పోనీ బాలకృష్ణ సినిమాలో లేకపోతే పవన్ కళ్యాణ్ సినిమాలో ఎందుకు ఫ్లాప్ అవ్వలేదు? ఎందుకు కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చాయి? అంత సమర్థత అనేది మీకు లేదు. కాకపోతే ఒక టార్గెటెడ్గా హ్యారైజ్ చేయటం అనేది ఖచ్చితంగా ఫిలిం ఇండస్ట్రీ మీద కక్ష సాధింపే. వీళ్ళు చేస్తున్నటువంటి ఈ హ్యాష్ ట్యాగులు కానివ్వండి, పోస్టర్లు కానివ్వండి, ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ తీసుకున్నటువంటి స్టాండ్ ఇది. బట్ సినీ ఇండస్ట్రీ గతంలో జగన్మోహన్ రెడ్డికి నష్టం చేసింది కాబట్టి ఇప్పుడు సినీ ఇండస్ట్రీ మీద పగ తీర్చుకోవాలి. సినీ ఇండస్ట్రీ మీద బ్రతికే వాళ్ళు పట్టుకొట్టాలి. దీన్ని నమ్ముకుని ఎంతమంది బ్రతుకుతున్నారు? కేవలం మనకి 10 మంది మాత్రమే కనపడతారు. హీరోయిన్, దర్శకుడు, నిర్మాత, మ్యూజిక్ డైరెక్టర్, ఫైట్ మాస్టర్లు 4-5 కనపడతారు మనకి. కానీ దీని వెనక వందల మంది కృషి ఉంటుంది. ఎన్నో వేల కోట్ల రూపాయల బడ్జెట్లు ఉంటాయి. అంతమంది ఆధారపడి తీశారు. అలాంటి సినిమాను ఫ్లాప్ చేయాలి. పోనీ సినిమాలో ఏదైనా కాంట్రవర్సీ ఇష్యూలు ఉండి జగన్మోహన్ రెడ్డి ఏదైనా కించపరుచుంటే మీ కోపం రావడంలో సహజం. జగన్మోహన్ రెడ్డి మీద ఏదైనా ఉండుంటే అసలు సినిమాలో జగన్మోహన్ రెడ్డి మీద ఏమీ లేదు కదా. ఎక్కడో 11 గొర్రెలు అంటే మీరెందుకు తడుపుకుంటున్నా నాకు అర్థం కాల. ఇక అంటే ప్రపంచంలో ఎక్కడ 11 అనే నెంబర్ కనపడినా ఇది వీళ్ళకి ఆపాదించేసుకుంటారు. వీళ్ళు నూన్యతాభావం అంటారు దాన్నే. ఎక్కడ 11 అని వినపడగానే మమ్మల్నే అన్నారు. అది దేనికి సంబంధించిందన్న మమ్మల్నే అన్నారు. వైసీపీ అని ఏమన్నా పేరు పెట్టి పిలిచాడా? జగన్మోహన్ రెడ్డి పేరు ఎక్కడైనా పలికాడా? మరి వైసీపీ నేతల పేర్లు ఎక్కడైనా చెప్పారా? చెప్పలేదే. ఆయన 11 అనగానే 11 గొర్రెలు అనగానే పోనీ మీరు గొర్రెలా మీరు ఒప్పుకోండి. పోనీ మేము గొర్రెలం, ఆయన గొర్రెలు అన్నాడు కాబట్టి మేము గొర్రెలం కాబట్టి మాకు మాటలకి సింక్ అయిందని చెప్పి ఒప్పుకోండి. పోనీ 11 మంది గొర్రెలా మీరు? కేవలం కావాలని లైలా సినిమాలను బాయ్కాట్ చేయాలని చెప్పి వైసీపీ విషప్రచారం చేస్తుంది. కానీ అంతే బలంగా ప్రజలకు కూడా వాస్తవానికి ఇది ఒక రకంగా మంచిదే లైలా సినిమాకి. ఎందుకంటే ఒక మంచి ప్రమోషన్ లాంటిది. వాస్తవానికి లైలా సినిమా గురించి ఎంతమందికి తెలుసు ఎంతమందికి తెలియదో కానీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వల్ల మొత్తం తెలుగు వాళ్ళందరికీ లైలా సినిమా రేపు రిలీజ్ అవుతుందని తెలిసింది. ఖచ్చితంగా అందరూ చూస్తారు. 100కు 200% లైలా సినిమా విజయం సాధించబోతుంది. కలెక్షన్ల వర్షం కురిపించకపోతుంది. కురిపించి అప్పుడు ఎవరైతే దీన్ని బాయ్కాట్ చేయాలన్నారో వాళ్ళందరికీ చెంపదెబ్బ లాంటిది. రేపు లైలా సినిమా విజయంతోనే ఎవరైతే ఈ సినిమా మీద మురిగారో వాళ్ళందరికీ కూడా చెప్పుదెబ్బలు రేపటి రిలీజ్ రోజున రాబోతున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.